మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్పీ ఆఫీస్ వద్ద అయితే ఉన్నాం. మార్గాని భారత్ ఏదైతే టీడీపీ తరఫున దాడులు జరుగుతున్నాయో దాన్ని ఖండిస్తూ ఎస్పీకి కంప్లైంట్ చేయడానికి అయితే మార్గాని భారత్ మాజీ ఎంపీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దేనికోసం వచ్చింది ఈరోజు రాజమహేంద్రవరంలోనే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ వారు ప్రవర్తించే విధానం చూస్తే చాలా పాశవికంగా చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత ఏదైనా కూడా మంచి పరిణామాలు కాదు. మరి డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఎవరైతే ప్రత్యేకించి బీసీ ఎస్సీల పైన ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు, మరి ఎక్కడ చూడండి వాళ్ళకి ఒక సోషల్ జస్టిస్ లేకోకుండా ప్రవర్తించే విధానం. అదేవిధంగా ఇక్కడ రాజమహేంద్రవరంలో కూడా ఇక్కడ వాతావరణం చూస్తే ఎప్పుడు ఈ రకమైన వాతావరణం ఎప్పుడు ఈ కల్చర్ ఎప్పుడు లేదు. ఈ రౌడీయిజం కానీ గూండాయిజం కానీ ఇక్కడ మోరంపూడి సెంటర్లో బ్రాడ్ డే లైట్లో వాళ్ళు తీసుకుని వచ్చి ఒక ప్లేగ్ని శిలాపలకాన్ని తీసుకొచ్చి పదలగొట్టే కార్యక్రమం. ఒకటి హాస్యాస్పదం ఏంటంటే సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే భవానీ గారి పేరు కూడా ఆ శిలాపలకం పైన ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి శిలాపలకం ఆయన పేరు కూడా ఉంది. మరి సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకొచ్చి ఆయనతో ఆర్ట్స్ కాలేజీలో ప్రోగ్రాం పెట్టి శిలాపలకం ఓపెన్ చేయించాం. మరి అలాంటిది అసలు కేంద్ర మంత్రికి ఏం వాల్యూ ఇస్తూ ఉన్నారు? వీళ్ళు చెప్తా ఉన్నారు కదా మాది చాలా క్రమశిక్షణ అయిన పార్టీ అని. మరి డైరెక్ట్గానే ఇలా చేస్తూ వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ ఆయన మాట్లాడే మాటలు కూడా చూస్తే అది నాణ్యత లోపం అంట. అంటే ఏం మాటలు మాట్లాడుతున్నారు? కనీసం విచక్షణ ఉండి మాట్లాడుతున్నారా? అది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చూస్తే సుమారుగా అది ఎంత వైరల్ అయిందంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇవాళ మార్నింగ్ చూస్తే ఒక వీడియో నేను పోస్ట్ చేస్తే 36 లక్షల మంది చూశారు. అంటే ఆ రకమైన వైరల్ అవుతూ ఉంది. కనీసము వాళ్ళకి ఇంగితం ఉందో లేదో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే రాజమండ్రిలో ఈ రకమైన కల్చర్ ఎప్పుడు లేదు. మరి ఈ వాతావరణం తీసుకుని రావడం కూడా ఎంతవరకు కూడా శ్రేయస్కరం కాదు. అయితే ఎమ్మెల్యే అయితే కల్చర్ గురించి మాట్లాడే అర్హత భర్తకే లేదు. ఎందుకంటే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే మహిళలపై బురద నీళ్ళు జల్లిన సంస్కృతి భర్త నుంచే స్టార్ట్ అయిందని చెప్పారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, నిజమైన రైతులు ఉంటే మేము కూడా స్వాగతించేవాళ్ళం. మరి రైతు ముసుగులో వీళ్ళు మొత్తం అంతా కూడా తెలుగుదేశం గూండాలు వచ్చి ఉన్నారు. వాళ్ళు రావడమే నిజంగా రైతులు ఉంటే మేము స్వాగతం పలికి మేము కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేవాళ్ళం. మీరు చెయ్యండి, మీరు శాంతియుతంగా చేస్తూ ఉన్నారు, మేము మద్దతు తెలపకపోవడం వేరే విషయం. మేము కూడా తగులుకునే వాళ్ళం కాదు. వాళ్ళు ముసుగులో వీళ్ళు కార్యకర్తలు వీళ్ళు గుండాలు వచ్చి వాళ్ళు రావడమే మా పైన తీసుకుని వచ్చి రాళ్ళు కానీ లేకపోతే ఆ వాటర్ ప్యాకెట్స్ కానీ మురికి నీరు బాటిల్స్లో నింపుకొని వచ్చి వేసరడం కార్యక్రమం కూడా చేస్తే మేము కూడా దాన్ని రిటాలియేట్ చేసాం. అంతే తప్పితే దాని తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటండి? నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు వచ్చి మీరు పాదయాత్ర చేయండి అని చెప్పేసి రైతు సంఘాల వాళ్ళని అలో చేస్తే వాళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపారో అని అడుగుతున్నాం. నిజంగా పాదయాత్ర అమరావతి రైతులు అందులో ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా వచ్చి పాదయాత్ర చేయాలి కదా. మరి ఎందుకు ఆపారు? రామచంద్రపురం ఇదే జిల్లా దాటకముందరే ఆపేశారు కదా. అంటే నిజమైన రైతులు లేరనేది అర్థమైపోయింది. ఆ రైతు ముసుగులో రాజకీయం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము అడ్డుకున్నాం. మేము ఎప్పుడూ కూడా రైతులకు వ్యతిరేకం కాదు. నిజంగా రైతులకు అన్యాయమే జరిగితే ఆ రైతుల పక్షాన మేమే నుంచుంటామే. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మోరంపూడి ఫ్లైఓవర్ శాంక్షన్ కూడా తెలుగుదేశం హయాంలోనే వచ్చింది. అది అప్పటి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము క్లియర్ చేస్తామని ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకటి చెప్తానండి, ఎక్కడైనా దేశంలో ఒక శాంక్షన్ కాపీ వచ్చిన తర్వాత రెండో శాంక్షన్ కాపీ ఎప్పుడైనా చూసారా? రెండో శాంక్షన్ కాపీ ఇచ్చారంటే దానికి అర్థం ఏమిటి? అది వివిధ కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి, ఆ ఫైల్ పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి కొత్తగా ఇంకొక మోరంపూడి ఫ్లైఓవర్తో పాటు జొన్నాడ, కైకవరము, తేతలి, ఉండరాజవరము ఇలాగ 5 ఫ్లైఓవర్లు కలిపి ఇంకొక శాంక్షన్ కాపీ ఇచ్చారు. ఆ శాంక్షన్ కాపీని దీన్ని కమెన్స్మెంట్ చేశారు ఆ రోజు. మరి నాకైతే అర్థం కావట్లేదు నిజంగా. మరి మురళీమోహన్ గారు ఆయన శాంక్షన్ తీసుకొని వచ్చారు, నేను కాదని చెప్పట్లే. కాకపోతే దాని తర్వాత వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కవ్వూరు నుంచి గుండుగోలని బైపాస్ రోడ్ వచ్చేసింది. ఇటు లాలా చెరువు మీదుగా ట్రాఫిక్ రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళదు అని వాళ్ళు రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోవడం వలన వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ అవసరం లేదని భావించారు. కానీ నాకు ఒక్కటి వీళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే
ఈ అధికారులు వచ్చి రిపోర్ట్ రాసినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు రిపోర్ట్ రాసుకున్నారని ఆ మాత్రం తెలీదా? వీళ్ళకి తెలిసి అప్పుడు గవర్నమెంట్ వీళ్ళదే కదా, మరి వాళ్ళు ఆపుకోవాలి కదా. దీన్ని ఎందుకు శాంక్షన్ అయ్యింది, ఎందుకు అవ్వట్లేదు అని నేను నేషనల్ హైవే అధికారులు ఆఫీస్ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే వాళ్ళు రాసుకున్న రిపోర్ట్ అది. నేను ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్ గురించి చెప్పాను దాని గురించి అది క్యాన్సిల్ అయింది, దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేయించే కార్యక్రమం చేశాం. ఇది కూడా ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళు కూడా పూర్తి స్థాయి నాలెడ్జ్ తీసుకుని మాట్లాడితే ఇంకా ప్రజలకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్ కార్యకర్తలకి భారత్ ఏ విధంగా భరోసా కల్పిస్తారంటే ఏమండి, ఇప్పుడు కష్టాల్లో ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ పూర్తి స్థాయిగా అండగా నిలుస్తాం. ఎందుకంటే రియల్ పర్సన్ ఎప్పుడు బయటకు వస్తాడండి? ఎవరైతే కష్టాల్లో ఉంటారో, కష్టాల్లో నిలబడితేనే ఆ రియల్ పర్సన్ అనేది బయటకు వస్తారు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీకి వెన్నెముకలో నుంచుంటాము. జగనన్నకి మేము తోడై నుంచుంటాము. ఖచ్చితంగా పార్టీని మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేస్తాము. ఏ ఘటనలు జరిగినాయో ఇప్పుడు మేము చూస్తాం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వివిధ హామీలు ఇచ్చి ఉన్నారు. 2014లో 640 హామీలు ఇచ్చి ఎన్ని నిలబెట్టుకున్నారో ప్రజలు చూశారు. మళ్ళీ 2024లో కూడా అదే తరహా జగనన్న ఏదైతే మాట చెప్పారో దానికి ఆయన ఒకటి ఇస్తానంటే నేను 2 ఇస్తానని చెప్పాడు. ప్రజలు కూడా ఆశాజీవులు. నిజంగా ఇక్కడ ఏమన్నా వస్తుందేమో, అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాము, నలుగురు ఉంటే నలుగురికి అమ్మఒడి ఇచ్చేస్తాం 15,000 చెప్పున. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఉంటే 1,500 ఇస్తాము, రైతు భరోసా 20,000 ఇస్తాము, వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తాము, 50 సంవత్సరాలు దాటిన మహిళలకు బీసీ మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఈ రకమైన అట్రాక్టివ్గా ఉంది. కానీ ఏ రకంగా తీసుకుని వస్తారు, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు మేము కూడా చూస్తాం. వాళ్ళకి వదులుతున్నాము 6 నెలల పాటు ఏ రకంగా వాళ్ళు గవర్నెన్స్ చేస్తారో చూస్తాము. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేస్తాం. కొంతమంది వైసీపీ కార్యకర్తలు అవచ్చు, నాయకులు అవ్వచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే మేము ఓటమి చెవి చూసాం అంటున్నారు. దాని మీద మీ కామెంట్? ఒకటండి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని వచ్చిన యాక్ట్. అది పార్లమెంట్లోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ పైన. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకే ల్యాండ్ పైన 4-5 డాక్యుమెంట్లు వస్తూ ఉన్నాయి, ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోవాలి, దీనికి అంతా కూడా ఒక శాంటిటీ రావాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేసింది. దాన్ని నిజంగా మరి రాజకీయంగా చూస్తే మరి జగనన్న గారు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము చెప్తున్నప్పటికీ కూడా మరి ఈ రకమైన ఒక దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మంచి జరిగేది ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. చెడు జరగకుండా చెడు చేస్తున్నారనే అంశము దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు బాగా బొంబాట్ చేశారు. ప్రజలు గమ్మున ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళ మీడియాస్లో వచ్చిన చెడుని గమ్మున నమ్మారు. సో అది కూడా ఒక రకంగా బాధే. మరి ఎందుకు చేతనంటే ఇంత మంచి గవర్నమెంట్, ఇంత మంచి గవర్నెన్స్ ఇచ్చింది, మరి ప్రజలు వదులుకున్నారు. 2,70,000 కోట్ల రూపాయల అక్షరాల డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చి ఉన్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అది కూడా మేము చూస్తాం. మీ దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు? నా మీద టీడీపీ కార్యకర్తలు కొల్లి నాని, సింహబాల, కొల్లి శివ చేశారు సార్. ఇలా పార్టీ నెగ్గిందో నెగ్గలేదో వాళ్ళు ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఏం చేసినా నాకు బలంగా నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు అని నా మీద వచ్చి నెగ్గడంతో 11:30 అనౌన్స్మెంట్ అవడంతో నా షాప్ దగ్గరికి వచ్చి డైరెక్ట్ బండరాయితో నెత్తి మీద కొట్టేశారు సార్. కొట్టేసి నువ్వు ఎవరితో చెప్పుకున్నా పర్లేదు, నన్ను అయితే ఎవరు ఏమీ చేయలేరని కార్లు ఎగరేసుకొని బయటే తిరుగుతున్నారు సార్ వాళ్ళు. అసలు అంతటి విధ్వంసం జరగడానికి కారణం ఏంటి? ఎందుకు అంతలా దాడి చేశారు? అంతకుముందు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అంతకుముందు నా మీద పాత కక్ష ఉంది సార్. నా మీద ప్రభుత్వం నెగ్గింది, నన్ను ఇంకేమీ చేయలేరు, ఏం పెట్టుకున్నా నన్ను నా వెనకాల మా ఎమ్మెల్యే గారు ఉన్నారు తీసుకురావడానికి అని ధైర్యం సార్ వాళ్ళకి. అదే అసలు ఏం జరిగింది? అంతకుముందు జరిగిన గొడవ ఏంటి? ఇప్పుడు జరిగిన జాడి గురించి చెప్తున్నారు కదా, ముందు జరిగిన గొడవ ఏంటి? ముందు కూడా నా మీద ఇలాగే వైసీపీలో తిరుగుతున్నాను, తన వెనకాల తిరగట్లేదని కక్ష సార్ ఇదంతా. తన వెనకాల తిరగకుండా ఏరియాలో ఆపోజిట్గా నిలబడుతున్నాడు, ఈయన ఉంచకూడదు, వీడి ద్వారా ఇంకా పార్టీని బలోపేతం చేయగలడు, నా వెనకాల తిరగకుండా వైసీపీ తరఫున తిరుగుతున్నాడని నా మీద కక్ష ఆదింది సార్. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? నాకైతే న్యాయం జరిగేలా చూడాలి సార్. ఒక పోలీసు కేసు అయ్యి పోలీసు కూడా చిన్న కేసు పెట్టారు సార్. అది కాకుండా మాకు న్యాయం జరిగేలాగా తనని సెంట్రల్ జైలు కేసు ఇలా చేయాలి సార్. సామాన్య ప్రజలు ఊరి మీద తిరిగేలా చేయాలి సార్. మేము తిరగలేకపోతున్నాం సార్. నైట్ అయితే తాగేసి ఇంటి మీదకి కర్రలు, రాడ్లు, బీర్ సీసాలు ఇస్తున్నారు సార్.
ఏమన్నా అంటుంటే నన్ను ఇష్టం ఎక్కడ చెప్పుకున్నా పర్లేదు, నన్ను ఎవరు ఏం చేయలేరని విడిగా తిరుగుతున్నారు సార్. మేము బయట తిరిగేలాగైతే లేదు సార్ అస్సలు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడారు కదా, ఎటువంటి భరోసా కల్పించారు మీకు? నేను న్యాయం జరిగేలా చూస్తున్నారు సార్ ఎస్పీ సార్. మీకు న్యాయం జరుగుతుందమ్మా అని భరోసా ఇచ్చారు సార్. మాకు నమ్మకం ఉంది సార్ న్యాయం జరుగుతుందని. మరి నైట్ ఏమన్నా పికెటింగ్ అలాంటి పోలీసుల ప్రొటెక్షన్ ఏమైనా ఏర్పాటు చేస్తామని చెప్పారా? ఇంటి దగ్గర కానిస్టేబుల్ పెడతానన్నారు సార్ ఇద్దరిని. ఎస్పీ గారు భరోసా ఇచ్చారు సార్ మాకు న్యాయం జరుగుతుంది. మేము నమ్మకంతో ఉన్నాం సార్ న్యాయం జరుగుతుంది. పనికి బయటికి వెళ్ళేటప్పుడు శాంపుల్ మాత్రమే చూపించాను. ఇప్పుడు తర్వాత ఇంకా ఉంటుంది ఆడికి. తర్వాత ఆడిని మా పెద్ద పాపన అయితే ఆడికి తమ్ముడికి దన్ను కింద ఉంటుంది, ముందు దాన్ని ఏదో చేసేయాలా. అప్పుడు వీడికి ఇంకెవరు అడిగేవాడు ఉండడం, ఇంక మనం వీడిని ఏం చేసినా ఎవరు అడిగేవారు ఉండడం అని బెదిరిస్తున్నాడు సార్. ఆ పాపకు దన్నుగా నిలబడుతుంది అనేసి మా పాపను కూడా ఏదో చేస్తారని నాకు ఎంతో భయంగా ఉంది. బాబు గురించి బయటికి వెళ్తే ఏ సమయాన్ని ఎలా ఉంటుంది అనేసి ఇంటికాడ ఎంతో భయపడుతున్నాను సార్. నేను ఏముందో తాగేసిన దాని మీద ఎవరి చేతన్నా కొట్టిచ్చేస్తాడు అనేసి భయంగా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడారు కదమ్మా? మాట్లాడాను సార్. మీకు ధైర్యంగానే ఉందా? సార్ కానిస్టేబుల్ పెడతామని చెప్పారట కదా. అలాగే సార్. అంటే అంత మాట ఎవరు ఉంటారు సార్, కూడా పనులు చేసుకున్న వాళ్ళం కదా సార్. బయటికి వెళ్ళి ఏదన్నా పనికి వెళ్ళి ఇప్పుడు మొన్న అలాగే మంచం ఎత్తాకి వెళ్తే మంచం పాలిసీ ఎంతకని వెళ్ళాడండి అడితిలోకి వెళ్ళి కొట్టేశారు. అలాగే రాత్రి మీద ఏమన్నా బయటికి వెళ్ళి పని చేసుకుంటాకి వెళ్ళినప్పుడు ఏరు వాళ్ళ చేత తాగించి మందులు అయ్యి అంటాడు సార్ అందరికీ. ఆ మందు ఏం చేసి కొట్టేయండి ఆ నిద్రవాళ్ళకి పురమాయించి ఏం చేస్తాడేమని నాకు భయం అయితే అలా ఉంది సార్. పాప గురించి కూడా భయం వేస్తుంది సార్ నాకు, పాపని ఏదైనా చేస్తాడనేసి. అంటే దాని కింద ఉంటున్న వాడికి నువ్వు ఇలాగా కేసు పెట్టకూడదండి సార్. మేము వాళ్ళు కొడితే మేము కేసు పెట్టకూడదంట. ఎందుకు కేసు పెట్టాలి మా మీద? కేసులు పెట్టినందుకు వాళ్ళు మిమ్మల్ని చూడండి ఏం చేస్తామో మేము, మా మీద ఎందుకు కేసు పెట్టాలి అని అంటున్నారు సార్. మా బ్రదర్ని తెలుగుదేశం లెగ్గింది సార్. ఆ మంగళవారం నాడు లెగ్గడం సార్. లెగ్గడం పాత కక్షలు ఎట్టుకొని ఆ రోజు లెగ్గినన్ని బలం ఉంది మాకు. ఇంకా మమ్మల్ని కొట్టినా చంపేసినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరని మా తమ్ముడిని చంపేపోయారు సార్. ఆ రోజు కర్రలతో రాడ్లతో అయ్యి కొడేశారు సార్. రాళ్ళతో వాటితో నేను తల పగిలిపోయింది సార్. రక్తం కారిపోయింది. పెద్దవాడు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. అక్కడి నుంచి కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు సార్. కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. 12 కుట్లు పడ్డాయి సార్. ఇంత బేవచ్చం చేసేస్తున్నారు సార్. ఇంత బేవచ్చం తెలుగుదేశం పార్టీ లెగ్గడం మా తమ్ముడు బేవచ్చం చేసేస్తున్నారు సార్. సామాజిక ప్రజలు ఎలా ఉండాలి సార్, ఎలా బతకాలి సార్ ఇంత బేవచ్చం చేసేస్తుంటేనే? ఇంత ప్రజలు ఇలాగైతే ఇంకెలా సార్? మీరే కాపాడు, మీరే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఎస్పీ గారు ఏమన్నారు? సార్ న్యాయం చేస్తామన్నారు సార్. అమ్మ మీ తమ్ముడికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా, మేము న్యాయం చేస్తాం మీకు అని చెప్పారు సార్ ఎస్పీ గారు. ఆయన నమ్మకం మీదే మేము ధైర్యంగా ఉండగలుగుతాం సార్. ఏదైనా సరే మీరే కాపాడాలి సార్, మీరే రక్షించాలి సార్. మేము సామాన్య ప్రజలు బయటికి వెళ్తాం సార్. ఏ రాత్రి గట్ల కొట్టేసినా ఏ పగలు కొట్టేసినా మేము ఏం చేయగలం సార్? మీరే కాపాడి చూడాలి సార్ ఏదైనా. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఏర్పడకుండానే విధ్వంసకర దాడులు వైసీపీ కార్యకర్తలపై అయితే చేస్తుంది. ఏదైతే వైసీపీ పార్టీ లైన్ ఉందో దాని ప్రకారమే లీగల్ సెల్గా వచ్చి లీగల్గా రాజమండ్రి ఎస్పీకి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి అయితే మార్గాని భరత్రామ్ ఇక్కడికి అయితే వచ్చారు, మాజీ ఎంపీ. అది కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉంటాం. అయితే చూడొచ్చు ఎలాంటి అరాచకాలు అయితే చేస్తున్నారో. ఫ్లైఓవర్ పై ఉన్న శిలాపలకాన్ని కూడా పగలగొట్టారు. అదేవిధంగా కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆగాలి. ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా రాజమండ్రిలో లేదు. శాంతి భద్రతలు కాపాడాలంటూ కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అయితే మనతో పంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.